నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. భక్తి అంటే ఏమిటి? భగవంతుని మనసా స్మరిస్తూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా కేవలం ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడు ఉండేది భక్తి, శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి, గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెల లోతులో నుంచి పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్ళి మన కోర్కెల చిట్టా చదవడమే అనే ధ్యాసలో భక్తులున్నారు. కోర్కెల గురించి ఆ సర్వంతర్యామిని ప్రార్థించాలనుకునే వారికి అసలు భక్తి తత్వపు పరమార్థం బోధపడనట్లే. ఆ సర్వేశ్వరుడు సర్వంతర్యామి, ఆయనకు తెలియనిది లేదు. అలాంటి ఆ సర్వే వ్యాపకుణ్ణి మన కోరికలు తెలిపి ఇది నా ఫలానా నా అవసరం, దాన్ని తీర్చు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా. మనతో పాటు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని సృష్టించిన ఆ దేవదేవుడికి మనకి ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా? సరిగ్గా ఆలోచిస్తే భగవంతునితో మనం కోర్కెలు మొరపెట్టుకోవడం ఎంత హాస్యాస్పదమో అర్థమవుతుంది. భక్తి అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకము. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉండాలి. వారు చూపిన బాట శిరస విశ్వాసం, నమ్మకం ఉండాలి. వారు చూపిన బాటలో శిరస వహించే భక్తునిచే వారి అనుగ్రహం ఉంటుంది. సామాన్యుడికి భక్తుడికి అక్కడే తేడా ఉంటుంది. అందుకే భగవంతుడు నీ హృదయంలోనే ఉన్న అహంకారం అనే తెర వల్ల ఆయన్ను చూడలేకపోతున్నావు. ఆ అహంకారం నశిస్తే నీవే పరమాత్మవు అని నీకు అర్థమవుతుంది. విన్నారుగా భక్తి అంటే ఏమిటో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.